ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు పెరిగిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజలను చంపి డోర్ డెలివరీ చేసిన, వ్యభిచారాలు చేసిన, గంజాయి మత్తులో యువత చేస్తున్న ఘోరాలు, గొంతులు కోసి చంపిన, అక్రమ కేసులు పెట్టిన, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, సహజ వనరులను దోచేసిన చూసి చూడనట్టు వదిలేసి ఇప్పుడు ప్రజలు అధికారంలో నుండి దింపేశాక అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన అవినీతి గురించి లేవనెత్తితే సమాధానం చెప్పే ధైర్యం లేక పారిపోయేదానికి దారులు వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చారు. 151 సీట్లు ఉన్నాయని తెలుగుదేశం కార్యకర్తలకు, లీడర్కు సహా మా ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా నరకం అనిపించినావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కు 3 సింహాలు ఉన్నాయని చెప్పినావే నిన్న ఢిల్లీలో. ఇదే 3 సింహాల పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తలకు నరకం అనిపించింది. అప్పుడు తెల్లా 3 సింహాలు ఎట్లా చేస్తాడయో. అప్పుడు ఆ 3 సింహాలకు చెప్పి నీతిగా పాలించింటే నీకు ఈ గతి పట్టేదా? ఎప్పటికైనా మనిషికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటే దానికి ఒదిగి ప్రజాపాలన చేయాలా. నువ్వు అట్లా చేయలే. నీ ఆలోచన అంతా ఎప్పుడు ముఖ్యమంత్రి అయినావో 151 సీట్లు వచ్చినాయని పొగుడుతో మన రాష్ట్రం నాశనం చేసినాం. ఇప్పుడు రాష్ట్రం గురించి ధర్నా చేస్తాడు. అప్పుడు మీ బాబాయ్ వివేకానంద రెడ్డి సార్ గారు చనిపోయారు. అప్పుడు ఢిల్లీకి పోయి వచ్చి ధర్నా చేయొచ్చు కదా. యాడికి పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్త నరకం అనిపించారు. అప్పుడు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడి కంట్రోల్లో పెట్టడానికి నీ వరకు వస్తే నువ్వు 3 సింహాలు పెట్టుకున్నావు, టోపీ ఉంది జాగ్రత్త అని పోలీసు వాళ్లకు వార్నింగ్ ఇస్తావా? అప్పుడే ఇదే పద్ధతి నేర్చింటే రాష్ట్రం ఎంత అభివృద్ధి అయింది. రాష్ట్రానికే సెకండ్ బిహార్ చేసి పోయాం. అది కాక కమలాపురం నిజవర్గ మాజీ ఎమ్మెల్యే గారు రవీందర్ రెడ్డి గారు నీతులు చెప్తున్నారు. అది నీతులు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీతులు చెప్పాలా సార్? 10 పోయినాక ప్రతి ఒక్కరు కూడా నీతులు చెప్తారు. భూ కబ్జా ప్రతి ఒక్కటి కూడా విఎన్పల్లి మండలమే, పెళ్లిమరి మండలమే, ప్రతి చోట కూడా భూ కబ్జా, దౌర్జన్యాలు, నాసిరకం పనులు అన్ని మీరు చేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేప్పుడు కంట్రోల్లో ఉండకుండా, కంట్రోల్లో పని చేయకుండా 10 పోతానే నీతి మాటలు వచ్చేసినాయా? అది ప్రజలు నెంబరు. మీరు ఎంత చెప్పినా కూడా ప్రజల మైండ్ లో లేదు. మీరు దుర్మార్గులు పాలన చేశారు. దుర్మార్గులకు దేవుడు అనేవాడు ఉన్నాడు. ప్రభు ఏం, అల్లా ఏం, ఈశ్వర ఏం, 3 దేవతలు, అన్ని కులాలకు ఒకే దేవుడు. అది క్షమించడానికి పనులు చేసినావు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు దేవుడు దింపేసాడు మీకు.